కాదండి, ఇప్పుడు మనం అందరూ వెయిట్ లాస్ గురించి మాట్లాడుకున్నాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళందరూ కూడా వెయిట్ లాస్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే హెల్దీ విషయాన్ని మర్చిపోతున్నారు. హెల్దీయా అన్హెల్దీయా అని చూసుకోవట్లేదు. సో దాని గురించి మీరేమైనా చెప్తారా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళు కరెక్టా రాంగా సింపుల్ గా ఒక ఆన్సర్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయటం అనేది షార్ట్ టర్మ్ లో వెయిట్ లాస్ కి మంచిదే, లాంగ్ టర్మ్ లో కార్డియోవాస్కులర్ రిస్క్ ఎలా ఉంటుందో తెలియదు. నెంబర్ 1. రెండోది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అందరికీ ఒకే రకంగా కాదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇవి కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి. సర్కేడియన్ రిథమ్తో మ్యాచ్ చేసేవి యూజువల్గా బెటర్గా ఉంటాయి. మూడోది, మనం ఏం తింటున్నాం అనేది కూడా ముఖ్యం. ఒక టైం రెస్ట్రిక్టెడ్ తీసుకున్న దాంట్లో ఏం తింటున్నాం అనేది, దాంట్లో ప్రోటీన్ ఫైబర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఫైబర్లో భాగంగా మిల్లెట్స్ తీసుకున్న తప్పలేదు. తర్వాత ఫ్యాట్స్, అందులో అన్హెల్దీ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి తగ్గించుకొని దాంతోపాటుగా ఎక్కువ తీసుకునే కార్బోహైడ్రేట్ తగ్గించుకోవాలి. అది మెయిన్. డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానివ్వండి, కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు కానివ్వండి, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కానివ్వండి, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలా. ఏదో ఒక గైడెన్స్లో తీసుకుంటే పర్వాలేదు. బట్ ఓవరాల్గా ఇప్పుడు వచ్చిన స్టడీస్ ప్రకారం అయితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి లాంగ్ టర్మ్ రిస్క్లో ఫేవరబుల్గా లేదు. కాబట్టి అది వెయిట్ లాస్కి ఒక సాధనంగా ఉపయోగించుకోండి తప్ప ఓవరాల్గా మనం ఎక్కువ కాలం బతకాలి, లేకపోతే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలి అనే దానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని ఉపయోగించుకోవడం అనేది ఇప్పుడున్న పరిశోధనల ప్రకారం కరెక్ట్ కాదు. ఓకే, ఫైనల్ గా ఎనీబడీ వాంట్స్ టు యాడ్? ఐ వుడ్ సే డెఫినెట్ గా రాకేష్ గారు క్యాలరీ డెఫిసిట్ అంటున్నారు. మీకు ఏది అసలు సెట్ అవ్వకపోతే సింపుల్ గా క్యాలరీ డెఫిసిట్. సార్ మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పి కట్ డౌన్ ఆన్ యువర్ షుగర్స్ అంటే కంప్లీట్ గా కాదండి, డెఫినెట్ గా టు కట్ డౌన్ ఆన్ బేసిక్ గ్రాడ్యువల్ గా. అండ్ ఒకేసారి నేను ఇవాళ మొత్తం మానేస్తాను కాదు, మెల్లిగా ఆ చేంజెస్ తీసుకురండి. ఎందుకంటే మన బాడీకి అడాప్ట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది.